ఇప్పుడు వీడియోస్లో కనిపించే అంత మంచివాడిని కాదన్నా నేను. బాగా తిరిగేటోడిని. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఏం లేవు, కానీ ఎంజాయ్ చేయాలి లైఫ్, హ్యాపీగా ఉండాలి. ఆ ఏజ్ అట్లా ఉండేది. సో 20 yearsకే నాకు అట్లా ఫ్రెండ్స్తో వాళ్ళతో వీళ్ళతో బాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తా, గొడవలు కొట్లాట్లు. మన ఇంట్లో జోలికి అంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళ జోలికి ఎవరన్నా వచ్చినా కామ్గా ఉంటున్నా. యాక్చువల్గా మన ఇంట్లో వాళ్ళ జోలికి ఎవరన్నా వచ్చి తిట్టినా కూడా కామ్గా ఉంటున్నా. బయట మన ఊర్లో ఎవరి జోలికన్నా వచ్చినా నేను ఊరుకునేటోడిని కాదు, అంత ఇదిగా అంత ర్యాష్గా ఉండేటోడిని. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో నేను చాలా నేర్చుకున్నా, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, మాట తీరు ఎలా ఉంటే మనకు 10 మంది మనకు సపోర్ట్ చేస్తారు. ఈరోజు నువ్వు కొట్లాడావనుకో, అరే వాడు మన కోసం కొట్లాడాడరా అంటారు, కానీ రేపో ఒక రోజు పోలీసు వాళ్ళు అంటే మనకి ఏదైనా సిచ్యువేషన్ బాగాలేనప్పుడు అరే వాడు వేస్ట్ గాడరా, వాడు ఆ రోజు కూడా గొడవ పెట్టుకున్నాడు, కొట్లాడుకున్నాడు, వాడు ఎప్పుడు గొడవలకు వెళ్తూ ఉంటాడు, కొట్లాడుతూ ఉంటారు అంటాడు. అదే ఇప్పుడు మనం ఏదైనా ఒక మాట చెప్పామంటే అరే వాడు పిల్లోడు మంచోడ్రా, అరే వాడు మంచి వేలో వెళ్తున్నాడు, ఎవరి జోలికి వెళ్ళడు, వాడి పని వాడు చూసుకుంటున్నాడు అని చెప్పేసి అది ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను అక్కడి నుంచి ఇట్లా మారిపోయా. వద్దు, మనం మంచి వేలో వెళ్దాం, చెడు వేలో వెళ్తే ఎప్పటికైనా స్టాప్ పడిపోతాం, మంచి వేలో వెళ్తే మన సక్సెస్ అనేది అట్లనే ఉంటుందని చెప్పేసి మొత్తానికి నేను అట్లా ర్యాష్గా లేకుండా ఇట్లా మారిపోయాను.